నెక్స్ట్ వన్ ఇన్వర్టెడ్ కోడ్. సో డయాగ్రామ్ ఇది. సో దీంట్లో హైట్ ఇచ్చినాడు, రేడియస్ ఇచ్చినాడు. హైట్ ఎంత ఇచ్చినాడు? 8 meters, రేడియస్ 6. తర్వాత వాటర్ ఫిల్ చేస్తున్నాడు అంటే వాల్యూమ్ ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి అది dV/dt. అక్కడ వాల్యూమ్ అనేది మెన్షన్ చేయడు, ఇక్కడ డైమెన్షన్స్ చూస్తాం, మీటర్ క్యూబ్ పర్ మినిట్ అన్నాడు కాబట్టి ఇది dV/dt. నా హైట్ ఆఫ్ ద వాటర్ లెవెల్ అన్నాడు, హైట్ అన్నాడు కాబట్టి dH/dt క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనం వాల్యూమ్ సంబంధించింది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోర్ ఫార్ములా రాసుకునేది. V is equals to 1/3 pi r²h. ఇప్పుడు V is equals to 1/3 pi. H లోకి పోవాలా, మనం dH/dt కనుక్కోవాలి కాబట్టి H లోకి పోవాలంటే ఇక్కడ R ఉండదు, అందుకని బొమ్మ కింద R/h వాల్యూ కనుక్కోవాలి. సో R/h అంటే 6/8, 3, 4, 2తో క్యాన్సల్. ఇప్పుడు R is equals to క్రాస్ మల్టిప్లై చేస్తే 3h/4. సో R అంటే R కాదు, 3h/4 హోల్ స్క్వేర్ ఇంటూ h. ఇప్పుడు ఇది π/3, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో ఇది h స్క్వేర్, ఇది h, ఎంత అయ్యా h³ క్యాన్సిల్ కొడితే 3 V is equals to 3π/60 h³. h లోకి పోయినాము. ఇప్పుడు డిఫర్ విత్ రెస్పెక్ట్ టు t. V కి dV/dt గా అమ్మోడవయాన్ని పక్కన పెడితే పవర్ ముందుకు వచ్చా ఒకటి తగ్గా ఈ ఇంటూ హెచ్కి dH/dt. ఎవరి ప్లేస్లో వాళ్ళ వాల్యూ రాసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. dV/dt ఆన్సర్ ఎంత ఇచ్చాడు? 2, 3π/16 ఇంటూ 3. హెచ్ లాస్ట్లో ఇచ్చింటాడు. హైట్ మనం వాటర్ పోస్తూ ఉండేది ఎంతవరకు పోయిందంట? హెచ్ 4 meters అని ఇచ్చింటాడు. సో కాబట్టి 4 స్క్వేర్. dH/dt క్వశ్చన్ మార్క్ అని మనకు అనుకోవాలి. ఓకే, ఇప్పుడు 4 స్క్వేర్ అంటే 16, 16 క్యాన్సల్. 3 3 9, 9 అవతల పోతే బై 2/9 ఈజ్ ఈక్వల్స్ టు మిగిలారు dH/dt. ఇదే మన ఆన్సర్.